హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజుపటికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి. మన రిలేటివ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే నన్ను గుర్తుపట్టి ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిమాండ్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారేమో, అదేం కాదండి. మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక అందరికీ వెళ్ళి చెప్పలేం కదా, నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ అయితే చూసే ఉంటారు కదా, మేము నీళ్ళల్లో దీపాలు అయితే వదిలేసాము. కార్తీక పౌర్ణమి కదా, దాని సందర్భంగా 365 ఒత్తులు మా ఊరు శివాలయంలో వెలిగిద్దామని అనుకున్నాం. కానీ రంగాపురం వెళ్తున్నాం కదా, అక్కడే 365 ఒత్తులు వెలిగించి నోములు చేసుకుందామన్న ఉద్దేశంతో నిన్న నైటే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే మేము అన్నీ వెళ్ళేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏది మర్చిపోకుండా అలా సెట్ చేసుకొని అలా వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ చాలామంది అక్కడ వెలిగించేసి ఉన్నారు. ఒకవైపు కొండెక్కిన వైపు అయితే తీసేసి నేను కొంచెం శుభ్రం చేసుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. మనకి ప్రశాంతంగా ఉంటే ఇంకా చక్కగా చేసుకోవచ్చండి. చాలామంది వచ్చిపోతూ ఉన్నారు కదా, మనకు తగ్గలో మనం చేసుకోవాలి. ఇంకొకరికి ఉంటుంది మనం త్వరగా చేసుకుంటే అన్న ఉద్దేశంతో ఫాస్ట్గా అయితే చేసాము. అంతా చేసేసిన తర్వాత రెడీ చేసుకుని నేనైతే ఒత్తులు దీపారాజన అవన్నీ పెట్టేసుకున్నాను. రెడీగా పెట్టేసేసుకున్న తర్వాత నేనైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకొని 365 ఒత్తులు అయితే వెలిగించిన తర్వాత మా వారు కూడా వెలిగించారు. మా వారి చేత పిల్లల చేత 3 చేత వెలిగించాను. ప్రతి సంవత్సరం కుదరడం లేదు పిల్లల చేత కానీ వీని చేత కానీ వెలిగించడం. ఈసారి కంపల్సరీ వెలిగించాలని మా ఊరు శివాలయంలోకి వెళ్తే ఖచ్చితంగా రారు. అందుకే అన్నీ కుదురుతున్నాయి కదా అని చెప్పేసి మొత్తం అక్కడికే తీసుకువెళ్ళి అన్నీ అక్కడే చేసుకున్నాము. ఈరోజు మాత్రం తిరిగినట్టు ఎప్పుడు తిరగలేదండి, ఫుల్ బిజీ. పొద్దున బయటకు వచ్చిన వాళ్ళం, మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిగెట్టడమే. ఎందుకంటే చెప్పాను కదా శివాలయం కాడికి వెళ్ళాలి అని, అక్కడికి వెళ్ళాలి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. నేను ఆ వీడియో కూడా పెడతానండి. అక్కడ గండ దీపాలు అనేవి వెలిగిస్తారు, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేపటికి ఈ వీడియోకి వచ్చేపటికి 365 ఒత్తులు నేను వెలిగించుకున్నాను దీంట్లో. అంతేకాకుండా సత్యనారాయణ నోములు కూడా నోచుకున్నాం మేము. ఎవ్రీ ఇయర్ నోచుకుంటున్నాము 4 ఏళ్ళ నుంచి. ఫస్ట్ సంవత్సరం అయితే అన్నవరంలో అయితే నోచుకున్నాము, తర్వాత ఇక్కడ రంగాపురంలో నోచుకున్నాము. దీన్ని చిన్న అన్నవరం కూడా అని అంటారు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నాది ఒత్తులు వెలిగించడం అయిన తర్వాత మా వారికి ఇచ్చాను. తను వెలిగించిన తర్వాత మా చిన్నోడి చేత మా పెద్దోడి చేత అయితే వెలిగించారు. ఇక్కడైతే ఇక్కడైతే 365 ఒత్తులు వెలిగించేది అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మేము గుడి ముందు ధ్వజస్తంభం ముందు వెలిగిద్దామని చెప్పేసి అటువైపు అయితే వెళ్ళాము. అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కింద కూర్చొని చేస్తున్నారు. మాకు కింద జనాలు తిరుగుతూ ఉంటున్నారు కదా, స్టాండ్ తిరిగి అవైలబుల్గా ఉంది కదా అని మేమైతే స్టాండ్ మీద అయితే చేసేసాము. మేము చేసిన తర్వాత చూసి గుళ్ళో పనిచేసే ఆమె స్టాండ్ మీద వెలిగించండి అని అందరికీ చెప్తుంది. మంచి పని అయింది ఆమె చేత మాట పడకుండా. పూజ వెలిగించేసిన తర్వాత మా చిన్నోడు ఎగతాళి చేస్తున్నాడు కొబ్బరి మొక్క దొరికిందని. మా ఆయనకి కొబ్బరికాయ కొట్టేసినాక ధ్వజస్తంభం దగ్గర ఒకటి పెట్టేసి అయితే ఇంకోటి ప్రసాదం కింద తీసుకొచ్చారు. అది బ్యాగ్లో పెట్టేసుకొని నోముల్లోకి చూద్దామని చూస్తే మండపం మొత్తం బాగా కూర్చున్నారండి, ఎక్కడా ఖాళీ లేదు. మండపంలో కూర్చోవాలంటే ఇరుగ్గా కూర్చోవాలి, కొంచెం కూడా స్పేస్ ఉండదు. ఇంకోవైపు షెడ్ లాగా ఉంది, ఆ షెడ్లోనే చేసాము. ఈ తాతగారు మాత్రం కలశానికి మంచి డెకరేషన్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది మా ఇంట్లో మా ఆయన కూడా అలా చేస్తే బాగుండు. అట్లాంటి కోరికలు కోరుకోకూడదు, అవి జరగవని తెలుసు కాబట్టి నేనైతే మీకు ఇప్పుడు దేవుడిని అయితే చూపించేశాను. చిన్న అన్నవరంలో దేవుడైతే ఆయనను ఇంకో దేవుడిని అయితే చూపించాను. చూడండి మండపం మొత్తం ఎంతమంది జనం ఉన్నారో, అసలు ఇంతమంది జనం వస్తారని అనుకోలేదు కదా. ఇక్కడ ఒక పూటలోనే 3 సార్లు నోములు అనేది నోస్తారు, 3 ట్రిప్పులు, ఫస్ట్, సెకండ్, థర్డ్. మేము వచ్చేపటికి మాది నోములు అయిపోయిన తర్వాత మా పిల్లవాడు చెత్త తీపిస్తున్నాను. మా స్వామి నేను ఫోటో తీస్తున్నాడేమో అని చెప్పి పోజ్ ఇస్తున్నాడు ఫోటోకి. ఇది వచ్చేపటికి కథ చెప్తున్నారండి పంతులు. కథ చెప్తుంటే మేము కథ వింటా కూర్చున్నాము. ఇలా సత్యనారాయణ నోములు అయితే నోచుకొని కంప్లీట్ చేసేసుకున్నాము. మీలో ఎంతమంది ఈ సంవత్సరం సత్యనారాయణ నోములు నోచుకున్నారు, ఎక్కడ నోచుకున్నారు అనేది నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.
నోములు అయిపోయిన తర్వాత బయట అయితే అల్పాహారం సెక్షన్ అయితే రెడీ చేశారండి గుడికి ఎదర. అన్నం తినే వాళ్ళకి అన్నం ఏర్పాటు చేశారు, టిఫిన్ తినే వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేశాడు. టైం వచ్చేప్పటికి 9:30. ఈలోపు అంతా రెడీ చేసేసారు. నోములు అయిపోయిన తర్వాత చిన్న తిరుపతికి అయితే బయలుదేరామండి. ఇలా వెళ్తే పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టమని డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరాము. మీరు మన ఛానల్ని లైక్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.